వృద్ధాత్మలు సహనశక్తికి ప్రతిరూపాలు. ఈ భూమి మీద జన్మ తీసుకుని ఇక్కడి జీవిత అనుభవాల ద్వారా తాము నేర్చుకోవలసిన వివిధ పాఠాలను కాలయాపన లేకుండా త్వరత్వరగా తమ శక్తి మేరకు నేర్చేసుకునే ఆత్మలే వృద్ధాత్మలు, ఓల్డ్ సోల్స్. అవే పాఠాలను కొంత మందకొడిగా నేర్చుకుంటూ కాలయాపనలో తమ శక్తిని వృధాపరచుకునే ఆత్మలే యవనాత్మలు, యాంగ్ సోల్స్. వృద్ధాత్మలు తమ జనన మరణచక్రం పట్ల మిక్కిలి ఎరుకతో ఉంటూ శాంతి సౌభ్రాతృత్వాలే పునాదిగా తమ జీవిత అనుభవాల నుంచి జ్ఞానాన్ని సమీకరించుకుంటూ ఉంటారు. వాళ్ళు కాలాన్ని మరి తమ సమయాన్ని ఎక్కడా వృధాగా ఖర్చు పెట్టరు. అందరి సామూహిక ఎదుగుదలనే లక్ష్యంగా చేసుకుని వాళ్ళు తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. సాధారణంగా ఆత్మమూల లక్షణమైన నిర్భయత్వాన్ని ఫలవంతం చేసుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు కూడా సరిపోవు. కాని వృద్ధాత్మలు మాత్రం తమలోని నైపుణ్యాలను మరి కళలను వెలికి తెచ్చుకుని వాటిని పోషించుకుంటూ ఆ నిర్భయత్వాన్ని అతి తక్కువ కాలంలోనే సాధించుకోగలుగుతారు. అదే నిర్భయత్వాన్ని పొందడానికి యవ్వనాత్మలు తమ జన్మపరంపరకు చెందిన కష్టాలతో మరి బాధలతో నిండిన అనేకానేక చీకటి బిలాలను ఎంచుకుని అందులో నుంచి బయటపడడానికి నరకయాతనలు పడుతూ ఉంటారు. ఉన్నత తలాలకు చెందిన తమ స్వంత లోకాలకు చేరుకోవడానికి వృద్ధాత్మలు చాలా తక్కువ జీవన పరిమితితో కూడిన జన్మలను ఎంచుకుంటారు. ఒక్కోసారి వాళ్ళు కొన్ని రోజులతో కూడిన జన్మలను కూడా ఎంచుకుని అందులోనే సమస్త మానవాళి అభ్యుదయానికి చెందిన ప్రణాళికలు పూర్తి చేస్తూ ఉంటారు. తాము జన్మ తీసుకున్న లక్ష్యాన్ని వారు ఎప్పుడూ మర్చిపోరు. సాధారణంగా తమ జీవిత లక్ష్యాన్ని మరచిపోయే యవనాత్మలు మాత్రం డబ్బు, కీర్తిప్రతిష్టలు మరి ఆస్తులు కూడబెట్టే కార్యక్రమాలలో మునిగిపోతూ తమను తాము బందీలుగా చేసుకుంటూ ఉంటారు. కర్మ సిద్ధాంతం పట్ల ఎరుకను కోల్పోవడంతో వాళ్ళు మరిన్ని కర్మలను కూడగట్టుకుంటూ జీవితాలను దుర్భరం చేసుకుంటారు. వృద్ధాత్మలు కూడా ఒక్కోసారి జీవితంలో కొన్ని బాధలు, కష్టాలు తెచ్చుకుంటారు. మానవజాతిపై అపారమైన దయను కలిగి ఉండే వాళ్ళు ఉన్నత తలాల నుంచి క్రింది స్థాయి తలాలకు దిగి రావడానికే ఇలా కష్టాలను, బాధలను ఎంచుకుంటారు. ఆ కర్మ సంబంధం వల్లే వాళ్ల క్రింది మధ్యస్థాయి తలాలలో వారితో కలిసి జీవిస్తూ వారి ఆత్మోన్నతికి పాటుపడుతూ ఉంటారు. మరిన్ని జన్మల జ్ఞానం వల్ల వాళ్లలోని మానసిక శక్తి, విల్పవర్లు బాగా చురుకుగా మారి అవి వారి చేతిలోని పనిముట్లుగా మారతాయి. వాటి సహాయంతో వాళ్ళు నకారాత్మక శక్తులను ధీటుగా ఎదుర్కొంటూ తమ చైతన్యాన్ని విస్తరించుకుంటూ ఉంటారు. వారి చైతన్యం ఎంతగా విస్తరిస్తూ ఉంటే ఈ భూమి మీద అంతగా పరస్పర మానవ సామూహిక సంబంధాలు సామరస్యం, హార్మనీతో నిండిపోతాయి. అలా సామరస్యతతో నిండిపోయిన సామూహిక చైతన్యాన్ని వాళ్ళు విశ్వ చైతన్యంతో మేళవిస్తూ ఈ భూమి మీద అద్భుతాలను సృష్టిస్తూ ఉంటారు. ఇలా విస్తరించబడిన చైతన్యంతో నిండిన వృద్ధాత్మలు తమ చుట్టూ ఉన్నవాళ్ల మధ్య పరస్పర మనస్పర్ధలను మరి సమస్యలను చక్కగా పరిష్కరిస్తూ వాళ్లంతా పరస్పర స్నేహ భావంతో ఒకే కుటుంబంలా మెలిగేలా చేస్తుంటారు. భౌతికంగా మరి భావపరంగా ఒకరికొకరు హాని చేసుకోకుండా వాళ్లు సమస్యల్లోంచి బయటపడేలా వృద్ధాత్మలు యవ్వనాత్మలకు సహాయం చేస్తూ ఉంటారు. హానిరహిత, హార్మ్లెస్నెస్ ప్రవర్తనతో కూడిన పరస్పర బంధాలే ఉన్నత లోకాలకు చేరే వారధులు అని తెలిసిన వృద్ధాత్మలు ఆ దిశగా యవ్వనాత్మల ప్రవర్తనలను సరిచేస్తుంటారు. అనేకానేక జన్మల అనుభవ జ్ఞానంతో పరిపుష్టమై ఉన్న వృద్ధాత్మలు తమ అపారమైన మేధాశక్తితో, సహనంతో మరి విల్పవర్తో చిన్న పిల్లల్లాంటి యవనాత్మలు చేసే హానికరమైన కర్మలను భరిస్తూ వారిని సరియైన మార్గంలో ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భరించే శక్తి, టాలరెన్స్ ఉన్న అలాంటి వృద్ధాత్మల వల్లే భూమాత ఇంకా మనగలుగుతోంది. ఆంగ్ల మూలం ఆథర్ వర్డ్స్. తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి.